వైసీపీని గొడ్డలి పార్టీగా సీఎం చంద్రబాబు నాయుడు సంబోధించడంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో కౌంటర్ ఇచ్చారు. తమది గొడ్డలి పార్టీ అయితే తెలుగుదేశం పార్టీని తడిగుడ్డల పార్టీగా ఆయన అభివర్ణించారు. విజయవాడ లాకప్ డెత్ ఉదంతంపై ప్రభుత్వంపై అంబటి రాంబాబు మండిపడ్డారు. సాయికృష్ణ మరణం వెనుక ఉన్న అనుమానాలను లేవనెత్తిన ఆయన మృతదేహాన్ని మాయం చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి సాయికృష్ణ తల్లిని పరామర్శించే వరకు కేసు నమోదు చేయలేదు. జగన్ వెళ్ళకపోతే ఈ కేసు అసలు బయటకు వచ్చేది కాదు అని అంబటి విమర్శించారు. కేసుల వాస్తవాలు వెలుగులోకి రావాలంటే ఈ ఉదంతాన్ని సిబిఐకి అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ రెండింటి మధ్యనే ఓటింగ్ కూడా డిసైడ్ అయ్యే విధంగా ఒక ఎజెండాను మేము తీసుకొస్తున్నామని ధైర్యంగా చెప్పిన తర్వాత ఫ్రస్ట్రేషన్ లో పడిపోతున్నాడు. ఆయన చెప్పిన గొప్పతనాల గురించి చెప్పడు. అదేమంటే తల్లి, చెల్లి, కుటుంబం, జగన్మోహన్ రెడ్డి గారిని బాబాయిని చంపాడు, గొడ్డల పార్టీ, ఇవన్నీ కార్యక్రమాలు. అయ్యా నేను తెలియగలుగుతాను, చంద్రబాబు నాయుడు గారు మీ పరిస్థితి ఏంటండి? మీ అమ్మగారి పేరు ఉన్నటువంటి భూమి కూడా మీ అబ్బాయి పేరుకు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ఇవాళ మీరు ఈ మాటలు మమ్మల్ని చెప్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని దూషించే కార్యక్రమంలో మీరు మాట్లాడుతున్నారు. అదేమంటే నేను రాజకీయాలు చేస్తాను కానీ హత్యలు చేయను అనేటువంటి మాట మాట్లాడదు. ఏదో మేమంతా హత్యలు చేసిన లాగా. అసలు తడిగుడ్డలతో గొంతులు కోసే బాపత కదంట. నాకు అర్థం కాలేదు. తడిగుడ్డలతో గొంతులు కోసేస్తావు. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఓటమి పాలయ్యాం కాబట్టి ఇక మా మీద రోజు ఏదో ఒక విషయం మాట్లాడేటటువంటి ప్రయత్నం, ఫ్రస్ట్రేషన్ లో ఇవాళ ఉన్న లా అండ్ ఆర్డర్ దౌర్భాగ్యమైన పరిస్థితికి వచ్చేసింది. లాకప్ లోనే చనిపోయేటటువంటి కార్యక్రమం వచ్చింది. పోలీస్ స్టేషన్ల మీద దాడులు చేసే కార్యక్రమం వచ్చింది. ఇవన్నిటిని డైవర్ట్ చేయడం కోసం, అవిగానే డైవర్ట్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద దూషణ భూషణలు మాట్లాడేటటువంటి కార్యక్రమాలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామంగా నేను భావిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారిని ఒక తప్పుడు వ్యక్తిగా చిత్రీకరించ